నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాత ఆశయాన్ని 126 ఏళ్లుగా నిలబెడుతున్న ధర్మసత్రం. బాటసారులకు ఆశ్రయం, పేదలకు అన్నదానం, విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీతో దాతను చిరంజీవిని చేస్తున్న కాకుమాను శంకరుని ధర్మసత్రం. నూతన భవనాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంగలకుదురులో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. పెదరావూరులో నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం. సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ఇంటి ముంగిటికే అందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తెలియజేశారు. పెదరావూరులో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. తెనాలి మండలం పెదరావూరులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. గ్రామంలో 43.60 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నాయకులతో కలిసి సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రభుత్వ సేవలన్నీ నేరుగా ఇంటి వద్దకే అందుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటున్నారని అన్నారు. ప్రతి ఇంటిలో మంచి జరిగిందని ప్రజలు ఆలోచించాలని కోరారు. 5 ఏళ్లుగా తెనాలి వైపు చూడని, ఇప్పుడు కనబడని వారు సైతం ఇప్పుడు వచ్చి ఏదో చేస్తామని హామీలు ఇస్తున్నారన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి, మనోజ్, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, రావూరి సుజాత, రావూరి యేసుదాసు, ఈఓపీఆర్డి బోసు, సచివాలయ మండల కన్వీనర్ ఎండి ఫరీద్, పంచాయతీ సెక్రటరీ రామసుబ్బారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సచివాలయ పరిధిలో ఉండే అంటే పెదరావూరు సచివాలయ పరిధిలో ప్రజలకి చాలా సంతోషం. ఈరోజు సచివాలయ భవనాన్ని ఓపెనింగ్ చేసుకొని ఆ సందర్భంగా మీతో కాసేపు మాట్లాడే అవకాశం నేను గుండె మీద చేసుకొని చెబుతున్నాను. ఈ తెనాలి నియోజకవర్గంలో లేదు మీ పెదరావూరు గ్రామాన్ని సుమారు 100కి 85% ఇళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేశారు. అది పెన్షన్ రూపం, లేదు అమ్మఒడి అవ్వచ్చు, లేదు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ అవ్వచ్చు, లేదు చేయూత అవ్వచ్చు, లేదు చదువుకుంటున్న పిల్లలు ఉంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు. ఇలా అనేక కార్యక్రమాలు. ఏంటి కార్యక్రమాలు? ఎలక్షన్స్ ముందు ఓటు అడగటానికి వచ్చినప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక నవరత్నాల ద్వారా ఈ చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చినాక చేసుకుంటూ వచ్చాం. చేయింది ఏమీ లేదు. ఎకరం పొలం ఉన్న వ్యక్తి కౌలు ఎంత వస్తుంది? సుమారు 20,000 లేకపోతే 25,000 కౌలు. ఇది మీ అందరికీ తెలిసిందే. నేను ఏమన్నా అబద్ధం చెబుతున్నానా? అందరూ వ్యవసాయం చేసే కుటుంబాలే. కొంతమంది కౌలు చేస్తారు, కొంతమంది పొలంలో పనిచేస్తారు, కొంతమంది ఉన్న పొలాన్ని ఎకరమో ఉంటే దాన్ని పనిచేస్తారు. మనం కౌలు తీసుకుంటే కౌలు ఎంత కడుతున్నాం రైతుకి? ఎవరైతే ఆ భూమి ఓనర్ ఉన్నాడో అతనితో మాట్లాడి, ఇదివరకైతే డబ్బు కౌలు కాకుండా ఇల్లు బస్తాలన్నీ ఉండేది. రాను డబ్బు కౌలు వచ్చింది. ఆ డబ్బు కౌలు కూడా ముందే కట్టమంటున్నారు. ఎంత కడుతున్నాం? 20 నుంచి 25,000 కడుతున్నాం. 25,000 రూపాయలు అంటే ఒక ఎకరం పొలం ఉంటే 25,000 రూపాయలు, 20 నుంచి 25,000 కౌలు వచ్చిందని అనుకున్నా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్ కార్డు ఉంటే 3,000 కాటికి సంవత్సరానికి 36,000 రూపాయలు మీకు వస్తుంది. 36,000 రూపాయలు సంవత్సరానికి. అంటే ఎకరం పొలం ఉన్నా కూడా ఆ డబ్బులు రావు. అంటే ఎకరంన్నర పొలం ఉన్నాడికి కౌలుకి ఇస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఒక పెన్షన్ దాడికి పెన్షన్ కార్డు ఉంటే చాలు, నెలకు సంవత్సరానికి 36,000 వస్తుంది.
36,000 రూపాయలతో 60 సంవత్సరాలు నిండిన ఆ అమ్మ కానీ, ఆ అక్క కానీ, ఆ అవ్వ కానీ, ఆ తాత కానీ, ఎవరైతే అక్కా చెల్లెళ్ళు డ్వాక్రా సంఘాల్లో ఉన్నారో గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ చేయకపోతే అది 12,000 కోట్లు అయితే ఈరోజు దాన్ని 24,000 కోట్ల రూపాయల వడ్డీతో అయితే ఇప్పటికి 19,600 కోట్ల రూపాయలు వేసి రేపు 6,400 కోట్ల రూపాయలు మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం పథకానికి. అంటే 24,000 కోట్లు ఒక్క అక్కా చెల్లి ఆసరా కింద, అంటే డ్వాక్రా మహిళ కింద 6,400 కోట్ల రూపాయలు రేపు 4వ విడత. మనం ఓటేసేప్పుడు ఆలోచించాల్సింది ఇది. మన ప్రభుత్వం మనకేం చేసింది నిజమా కాదా? నిజం సపోర్ట్ చేయండి, తప్పే ఉందంటూ. అబద్ధం చూడు, ఒకరికి రాలేదంటే ఒకడు ఉంటాడు, ఒక కోట వేసుకొని ఏమన్నా నాకు అది రాలేదండి అంటే ఆయనకేదో అర్హతలు ఉండుకోవచ్చు, లేకపోతే కానీ ఇన్ని 100 మందికి వస్తాను ఆడేవాడు దాన్ని రికార్డ్ చేసి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వాడు ఇదిగో ఇది రాలా అంట పెడతారు. అందుకే మన ప్రభుత్వం, నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, దీంతో మొహమాటమే లేదు. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, ఈ శాసనసభ్యుడిగా మేము, ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం, దాంట్లో అనుమానమే లేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి పార్టీతో సంబంధం లేకుండా పేదవాడికి సంక్షేమం ఇవ్వాల్సిందే అని చెప్పి అదే చేశాం. ఈరోజు ప్రజలు బ్రహ్మాండంగా మన ప్రభుత్వం వచ్చినాక ఇన్ని గ్రామాల్లో ప్రతి హౌస్ ఎంత సంతోషంగా ఉన్నారో గడపలో నేను చూశాను. మీ అందరూ కూడా నేను అదే కోరుతాను. ఇంత బాగా చేస్తున్న ప్రభుత్వాన్ని, ఇంత బాగా చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మనందరం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనం, మళ్ళీ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మంది. ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక అవకాశం ఏమని అడిగితే, గతంలో ఎన్నికలప్పుడు పోటీ చేస్తే కూడా ఇదే పెదరావురు గ్రామం ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా అత్యధిక మెజార్టీతో ఎంతో అభిమానం చూరకున్న గ్రామం అని చెప్పి మళ్ళీ రెండోసారి పోటీ చేసినప్పుడు అత్యధిక మెజార్టీ ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 70 ఏళ్ల చరిత్రలో ఏ ఒక్కరోజు కూడా జరిగినంత విధంగా మరి ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు శివకుమార్ గారి నేతృత్వంలోనే పెదరావురు గ్రామ పంచాయతీ ఎనానమస్గా వన్ సైడ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం విషయంలో కూడా పెదరావురు గ్రామానికి ఎమ్మెల్యే గారే స్వయంగా ఉండి పెద్దపేట వేయడం జరిగింది. మన జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టి ఈ ప్రపంచంలోనే అజీను కాక మన ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని రీతిలో ఎన్నో పథకాలు ఇచ్చి మన మధ్యతరగతి వాళ్ళని పైకి తీసుకురావడం కోసమని ఒకే ఒక ధ్యేయంతో ఎన్నో చేసి ఉన్నారు. కాబట్టి నా వంతుగా ఏంటంటే రేపు వచ్చే ఎలక్షన్లో కూడా మన ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజారిటీతో పోయినసారి మన ఊరు ఇచ్చిన వేటి కన్నా కూడా ఇంకా ఎక్కువ మెజారిటీ ఇచ్చి ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే గారిని, దీని తర్వాత మన ఎమ్మెల్యే గారి రేపు కాబోయే మినిస్టర్ గారు కూడా, అందుకని అత్యధిక మెజారిటీతో అన్ని గెలిపించి అటు పైన కూడా మన ప్రభుత్వం 175 నూతన ప్రారంభోత్సవానికి చేసిన మన లోకల్ శివన్న, అదేవిధంగా తన యొక్క చిరునవ్వుతో తరా నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచిన మన శివన్న, అదేవిధంగా ఎంపీపీ గారు, ఇక్కడికి వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలు, మా గ్రామ ప్రజల మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు మరి పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు గాను ప్రతిరోజు వార్డు పర్యటనలు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ అన్నారు. వార్డుల పర్యటనలో భాగంగా గంగానమ్మపేటలో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.
స్థానిక గంగానమ్మపేటలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మంగళవారం పర్యటించారు. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా ఉదయం స్థానిక నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బందితో కలిసి ఆమె పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. మురుగు కాల్వలు వ్యర్థాలతో నిండి ఉండడం చూసి వాటిని మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. కాల్వలపై ఉన్న బండలను తొలగించి పారిశుద్ధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో తాడిపోయిన రమేష్, మల్లెబోయిన రాము, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 37వ వార్డులో తీయడం జరుగుతుంది. గత 3 రోజులుగా మేము పర్యటిస్తున్నాం. అలానే ఇల్లు పగలగొడతాన ఇసుక కంకర అనేది కాలువలో పడటాన నీళ్ళు డ్రైనేజీ ఆగిపోవటం జరుగుతుంది. ఆ స్కిల్ట్ కూడా చాలా పెరిగిపోతాన మేము ఈ రోజున ఈ స్కిల్ట్ అనేది తీపిస్తడం జరుగుతుంది. అలానే ఇల్లు నిర్మిస్తున్న వాళ్ళకి ఒకటే ఎక్స్ప్రెస్గా చెప్తుంది ఏంటంటే, మా సిబ్బంది వస్తున్నారు, వాళ్ళకన్నా చెప్పండి, వాళ్ళన్నా తీయిస్తారు కదా. అలానే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తాము. అలానే మేము మా వర్కర్స్, మా సిబ్బంది అందరూ చాలా చక్కగానే ఈ స్కిల్ట్ అనేది తీపిస్తున్నాం. స్కూల్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం వచ్చేదానికి రోడ్డు మీద వాటర్ అనేది నిలబడటం జరుగుతుందని చెప్పడం జరిగింది. మన లెక్చరర్స్ కాలనీకి, మన వాణికుమార్ హాస్పిటల్ రోడ్డుకి అనుసంధానమైన రోడ్డు నుంచి మన వి ఫర్నిచర్ మాల్ నుంచి భవనవారి వీధి దాకా సిల్ట్ తీసే కార్యక్రమం చైర్మన్ గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ దోమలు ఉన్నాయని, బాగా విపరీతంగా దోమలు ఉన్నాయని మా దృష్టికి తీసుకురావడంతో చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడంతో మేడం గారు కూడా మంచి హృదయంతో గత 4 రోజుల నుంచి ఈ వార్డు క్లీన్గా ఉండాలని చెప్పి మా వార్డు గత 4-5 రోజుల నుంచి మా వార్డు నీట్గా క్లీన్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. అంగలకుదురులో 20.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మంగళవారం ప్రారంభించారు. అధికారులు, స్థానిక నాయకులతో కలిసి విలేజ్ క్లినిక్ ను ప్రారంభోత్సవం చేశారు. గ్రామంలో వైద్య సేవల నిమిత్తం 20,80,000 రూపాయలతో క్లినిక్ ను నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ కు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ముఖ్యమంత్రి చేపట్టిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు గ్రామీణ ప్రాంతంలో చాలా ఉపయోగపడుతున్నాయని అన్నారు. విద్యా, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కూడా జరుగుతోందన్నారు. ఈ క్లినిక్ లో అనుభవం ఉన్న డాక్టర్లు, నర్సులతో పాటు మందులు కూడా అందుబాటులో ఉండడంతో ప్రజలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె రవిబాబు, వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి గుర్రం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆ గ్రామ సచివాలయాన్ని, గ్రామంలో నివసించే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే దానికోసం వెల్నెస్ సెంటర్స్ని, అలాగే గ్రామంలో ఉన్న రైతుల కోసం ఆర్బీకే కేంద్రాన్ని, పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చాం. చూడండి, 20 లక్షల రూపాయలతో ఈరోజు ఈ ఆరోగ్య కేంద్రం ఈ సచివాలయ పరిధిలో నివసించే ప్రజలకి మెరుగైన వైద్యాన్ని, అలాగే గత ప్రభుత్వాలు చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం, మరి ముఖ్యంగా పేదవాడు, మధ్యతరగతి వాడు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వెల్నెస్ సెంటర్స్లో మొత్తం ఎక్విప్మెంట్స్ని, అలాగే డాక్టర్స్ని, ఆ డాక్టర్స్ ఉండేదానికి వాళ్ళ క్వార్టర్స్ని, అలాగే ఈ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజల యొక్క టెస్టులు చేయడం కానీ, అలాగే వాళ్ళకు ఉచితంగా మందులు ఇచ్చేదానికి కానీ ఎక్విప్మెంట్తో పాటు స్టాఫ్ను కూడా ప్రతి వెల్నెస్ సెంటర్లో రిక్రూట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి, పేదవాడికి వాడికి ఏదైనా కానీ ఒక పెద్ద రోగం వస్తే ఆ రోగాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి, వాడిని నయం చేసుకోవడానికి వాడు మళ్ళీ జనంలో కలిసి బతకడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద తీసుకొచ్చారంటే పేదవాడి ఆరోగ్యం పట్ల, మధ్యతరగతి వాడి ఆరోగ్యం పట్ల ఏ రకమైన ఇంట్రెస్ట్ని మన ప్రభుత్వం తీసుకుంటాం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తాం.
కేవలం 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచడమే కాకుండా ప్రతి హాస్పిటల్స్లో నాడు నేడు కింద అప్డేట్ చేసి ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ని, ఎక్విప్మెంట్ని, టెస్టింగ్ని, టెస్ట్ ల్యాబ్స్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని, మందులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, ఆ మందులు కూడా నాణ్యమైన మందులు ఇచ్చే కార్యక్రమం, అదే కాకుండా ఇంటికే డాక్టర్ వచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. అందుకే నేను కోరుతుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడి గల, మధ్యతరగతి వాడి గల వాడికి మెరుగైన ఆరోగ్యాన్ని, అలాగే వారి అవసరాలు తీర్చడం కోసం గ్రామంలో సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని, ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమం అందించే దాంట్లో మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. అదేవిధంగా అంగల్గూడు గ్రామానికి సంబంధించి కూడా మరి చావారిపల్లి వెళ్ళే వైపు వ్యక్తిని కూడా కాలువది చాలా ఇబ్బంది పడడం అందరం చూసాం. కానీ తెనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి ప్రత్యేక దృష్టి పెట్టుకుని ఆ వంతుని కూడా నిర్మించి ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కూడా చిచ్చుపేట వరకు దాదాపు 1.5 కోట్ల రూపాయలు పెట్టి కూడా ఈ రోడ్డుని నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా అంగల్గుట్టు వన సచివాలయం సంబంధించి కూడా వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా ఇంకా మనకి గ్రామానికి సంబంధించి కూడా పొలాలకు రైతుల డొంకలకు సంబంధించి కూడా మండల పరిషత్ నుంచి 10 లక్షల రూపాయలు గ్రాంట్లు పెట్టి ఆ రైతు పొలాల డొంకలు కూడా నెంబర్ 1 స్థానంలో తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా అంగల్గుట్టుకు సంబంధించి కూడా ఇక్కడ చెరువుకి వాకింగ్ ట్రాక్ కూడా ఒకటి ఏర్పాటు చేసి అందరూ గ్రామస్తులందరూ కూడా మంచి వాకింగ్ చేయడానికి ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా రేపు ఇవన్నీ గమనించుకొని ఇవి కాక ఇంకా అభివృద్ధి సంక్షేమం కూడా 2 కళ్ళుగా చేసుకుని కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అలాంటి ప్రామాణికంగా తీసుకొని మరి అంగల్గుట్టు గ్రామాన్ని కూడా 4,88,00,000 రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని నెంబర్ 1 స్థానంలో చేయడం జరిగింది. అనంతరం ఇటీవల ప్రమాదానికి గురైన గ్రామ పార్టీ నాయకుడు కడియాల సురేష్ నివాసానికి వెళ్లారు. కాలిగాయంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సురేష్ ను పరామర్శించారు. జై హింద్ నినాదకర్త నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెనాలి పట్టణ బీజేపీ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మంగళవారం నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత నేతాజీ స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు. దేశం మరువని మహోన్నత వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఆయన దేశం గర్వించదగ్గ గొప్ప సైన్యాధ్యక్షుడని కొనియాడారు. ఎంతో ఉన్నతంగా చదివినా, మంచి ఉపాధి ఉన్నా కూడా మన కోసం, భావితరాల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప త్యాగమూర్తి నేతాజీ అని కొనియాడారు. కార్యక్రమంలో అన్నవరపు వేణు, పెద్దింటి గాన కళావతి, కుశల్ రాజ్ జైన్, దారా సాయి గుప్తా, టి వెంకటేశ్వరరావు, శిఖా రవీంద్రబాబు, కొవ్వూరి శ్రీనివాసరావు, కందుల వేణువర్ధన్, లక్ష్మణ్ నాయక్, రామిశెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశానికి 1930లోనే స్వాతంత్రాన్ని ప్రకటించిన భారతదేశ తొలి సైన్యాధిపతి ప్రజలందరి హృదయాల్లోనూ, యువత హృదయాలు ముఖ్యంగా నాడు కానీ, నేడు కానీ, రేపటి తరం కానీ గుర్తుంచుకునే మహోన్నతమైన వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి. ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో పుట్టి బెంగాల్లో పెరిగి బెంగాల్ టైగర్ అనిపించుకుని భారతదేశం యావత్తు కూడా ఆయన విగ్రహం లేని ఊరు లేకుండా ఉండే విధంగా ప్రజల మనస్సుల్లోని తన స్థానాన్ని ఏర్పరచుకున్న ఏతర రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు. వారు పులి లాంటి వాళ్ళు. ఈ దేశంలో అందరినీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని భిన్నంగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్లోనే అందరినీ పురిగొల్పి యువతని ఉత్తేజపరిచి అహింసా విధానం కంటే కూడా పోరాట పడితో మనం
స్వతంత్రం తొందరగా తీసుకురావచ్చు అనేటటువంటి ఆలోచనతో వారు ముందుకు వచ్చి యువతకు ఆదర్శవంతంగా ఉన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శ్రీవాసవి దేవస్థానంలో దీపోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్, పుష్ప దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక బోసు రోడ్డులోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సోమవారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవంలో ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్, పుష్ప దంపతులు పాల్గొన్నారు. ముందుగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన పారాయణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారాయణం చేసిన చిన్నారులను అభినందించారు. కార్యక్రమ వివరాలను మద్దాడి శేషచలం, ఉప్పుల వరదరాజులు తెలియజేశారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాములవారి ప్రతిష్టని పునస్కరించుకొని తెనాలి బోసు రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మరి దేవస్థానం సత్రం కమిటీ వారి సౌజన్యంతో శ్రీ వాసవి మాత ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటి వారందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి చిన్నపిల్లలైనా కూడా మరి భగవంతుని అట్లా భక్తిభావంతో ఇట్లా పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినందుకు మా సత్రం కమిటీ తరఫున మేము అందరం కూడా వారికి అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగి బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం జరిగినటువంటి రోజున ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు ఒక్కసారి చూసింది. ఇటువంటి పుణ్యదినాన ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మరి 11,000 దీపాలతో అలంకరించి మరి అలానే ఆ యొక్క అయోధ్య రాముడికి సంబంధించినటువంటి మరి రామనామం, అట్లానే మరి వచ్చేటప్పటికి చిన్నపిల్లలతో హనుమాన్ చాలీసా పారాయణ, భరతనాట్యం అని కూడా కార్యక్రమాలు పెట్టి ప్రజలందరినీ ఆధ్యాత్మిక భావన వైపు, ఆధ్యాత్మిక చింతన, భక్తి భావం వైపు తీసుకురావాలనే సదుద్దేశంతో మరి మన ఎమ్మెల్యే గారు తెనాలి శాసనసభ అన్నబత్తిని శివకుమార్, పుష్ప గారి దంపతుల ఆధ్వర్యంలో మరి మొన్న జరిగిన 7వ తారీఖు నుంచి 12వ తారీఖు జరిగిన అప్పుడే హనుమతీశ్వర చండీ యాగం జరిగి అప్పుడే వారం అయిపోయిందా అనిపిస్తోంది. ఇక్కడ ప్రదేశం అంతా కూడా హనుమ నామంతో మారుమోగిపోయింది. మళ్ళీ ఈ రోజున ఆ అవకాశం కల్పించినటువంటి భగవంతుడికి అందరికీ కూడా ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క హనుమంతుడు, ఆ రాముడి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నారా లోకేష్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లోకేష్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. పేదల పక్షాన నిలుస్తూ పార్టీ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తాడిబోయిన హరిప్రసాద్, జొన్నాదుల మహేష్, కాకుమాను రాంబాబు, మాదల కోటేశ్వరరావు, పావులూరి రాంబాబు, మునిపల్లి దుర్గాప్రసాద్, వేమూరి శేషగిరిరావు, గుమ్మడి ప్రసాద్, బోడపాటి ఆనంద్, కందుల వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ బాబు 42వ పుట్టినరోజు జన్మదిన వేడుకలు తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు అతను పాదయాత్ర చేసిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఎప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా ఉంటూ రాబోయే రోజుల్లో మనందరినీ పాలించే నాయకుడు కావాలని చెప్పని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, కార్మికులు, కర్షకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా ఆయన సత్తా ఏంటో ఆయన పాదయాత్ర వల్ల అర్థమైంది. యువతరానికి నాందిపోయినటువంటి యువకాలం పాదయాత్రను పూర్తి చేసుకొని దిగ్విజయంగా రేపు రానున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపించబోతున్నటువంటి మా నారా లోకేష్ బాబు గారి 41వ జన్మదినోత్సవాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో తెలుగు యువత, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు అందరూ కలిసి లోకేష్ బాబుని ముందుకు నడిపించి
తెలుగుదేశం పార్టీ విజయపదం నడిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నాజరుపేటలోని శ్రీ రామ భక్త బృందం ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్థానిక 9వ వార్డు నాజరుపేటలోని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. శ్రీరాముల వారి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ దీపాలు వెలిగించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు దీపోత్సవంలో పాల్గొన్నారు. శ్రీరామ భక్త బృందం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శివకుమార్ను సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వీరిశెట్టి శివనాక మల్లేశ్వరి, వీరిశెట్టి భాస్కర్, కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. మనందరం ఎంతో గర్విస్తున్నాం. అయోధ్యలో ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడం, ఆ సందర్భంగా దేశం మొత్తం ప్రతి వాడ ప్రతి ఇంట దీపం వెలిగించే దాంట్లో భాగంగా ఈరోజు అక్కా చెల్లెళ్ళందరూ మీ అందరూ కలిసి ఈ ప్రాంతంలో ఇంత గొప్పగా దేశం గర్వించేలాగా, ఎందుకంటే మనందరం శ్రీరాముల వారి పట్టాభిషేకాన్ని ఒక రాజు ఎలా ఉండాలా, దేశాన్ని పరిపాలించే పాలకులు ఎలా ఉండాలనేది ఆదర్శం శ్రీరాముల వారు. అలాంటి సీతారాముల పట్టాభిషేకం కానీ, అలాంటి మనందరం ఎంతో పవిత్రంగా భావించే అయోధ్యలో ఈరోజు ఆలయ నిర్మాణాన్ని, ఆలయంలో శ్రీరాముల వారి పట్టాభిషేకాన్ని, విగ్రహ ప్రతిష్టని మనందరం ఇలా జరుపుకోవటం చాలా సంతోషపడుతూ, మనసు మంచిది కాబట్టి అన్న ఇది మనందరం కూడా పెద్ద మనసు చేసుకుని ఆ దేవుడి దీవెనలు మీ అందరి దీవెనలు అన్నయ్యకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి తెలియజేద్దాం. అన్నయ్యకి అందరం కూడా చప్పట్లో రేపు వేరే రూపంలో చూపిస్తే మాలాంటి వాళ్ళం ఎంతోమంది మీకు సేవ చేయడానికి ఉంటాం. అన్నయ్య ఉంటేనే మేము సేవ చేయడానికి ఉంటాం. మీ అందరినీ పలకరించడానికి కూడా, మాకు పలకరించి చిన్న చిన్న బాగోగులు చూడడానికి కూడా అన్నయ్య లాంటి వారు, మాలాంటి వారు చిన్న చిన్న వాళ్ళని పెద్ద స్థాయికి తీసుకొచ్చారు. ఎలా వెళ్ళడా అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం సంతోషదాయకమని సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ అన్నారు. 42 రోజులుగా అంగన్వాడీలు తమ సమస్యలపై పోరాటం చేశారని పేర్కొన్నారు. అంగన్వాడీల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంపై మంగళవారం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక మహాగణపతి విగ్రహం వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు. విజయోత్సవ సభలో సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ 42 రోజుల సుదీర్ఘ సమ్మె, బహుముఖ పోరాటాలు, ఆందోళనలు, నిరాహార దీక్షలతో అంగన్వాడీ టీచర్స్, ఆయాలు విజయం సాధించడం జరిగిందన్నారు. సమ్మె పోరాటాలకు మద్దతు తెలిపిన సంఘీభావ నిధి ఇచ్చి సహకరించిన కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమ్మె పోరాటం చరిత్ర పుటల్లో నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలి, అంగన్వాడీ జిల్లా నాయకులు ఏవిఎన్ కుమారి, అనురాధ, హసీనా బేగం, నాగమణి, శాంతకుమారి, పుష్ప, రజియా బేగం, పద్మ, కళాధరి, సుజాత, మాధవి, శ్రీలత, రాజకుమారి, రాధ, మల్లేశ్వరి, భాగ్యశ్రీ, లక్ష్మి, రత్నకుమారి, విజయలక్ష్మి, సువర్ణ, పార్వతి, దేవి, జి సరోజిని, సూర్యకుమారి, జానకి, రాధిక తదితరులు పాల్గొన్నారు. 42 రోజులు చేసిన సమ్మెకు గాను మాకు మంచి ఫలితం దక్కిందండి. నిన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో చర్చలు జరిగినాయి. రాత్రి 9:30 దగ్గర నుండి 12 గంటల వరకు చర్చలు జరిగినవి. ఆ చర్చలు సఫలమైనవి. మేము పెట్టిన డిమాండ్స్ అన్నింటినీ వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే 2-3 రోజుల్లో జీవరూపంగా ముఖ్యంగా మేము మొదటి హక్కుగా కోరుకున్నది శాలరీ విషయము. అది రాతపూర్వకంగా ఈరోజు సైన్ చేసి ఇచ్చారు. 3 రోజులకి దాన్ని జీవో రూపంలో ఇస్తామని చెప్పారు. దానికి మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మేము ఇన్ని రోజులు కష్టపడిన శ్రమని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మహతి అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ క్లినిక్ ప్రారంభోత్సవం సందడిగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్లినిక్ ను ప్రారంభించారు. స్థానిక నెహ్రూ రోడ్డులోని మైత్రి హాస్పిటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహతి అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ క్లినిక్ ను ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ప్రారంభించారు. సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్, మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్తో కలిసి క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ తెనాలిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా నూతనంగా మహతి అడ్వాన్స్ ఫిజియోథెరపీ
క్లినిక్ని డాక్టర్ చందన ప్రవళిక చుండూరి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఫిజియోథెరపీకి సంబంధించి అన్ని రకాల చికిత్సలకు సంబంధించి మిషనరీ ఏర్పాటు చేయడం బాగుందని అభినందించారు. చికిత్స సేవలు తెనాలి ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ నరేంద్ర కేసన, షేక్ మీరావళి, ఆకిదాసు కిరణ్ కుమార్, పాసం వెంకటేష్, షేక్ హనీఫ్, మద్దిలేని కిరణ్ బాబు, ఎద్దు శివమణి, పలువురు ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు పాల్గొన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. స్థానిక నందులపేటలోని తెలుగు యువత కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను మంగళవారం నిర్వహించారు. తెలుగు యువత అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పాల్గొని కేక్ కట్ చేశారు. లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కనగాల నాగభూషణం, తాడిపోయిన హరిప్రసాద్, కాకుమాను రాంబాబు, ఆలపాటి వెంకటరామయ్య, మునిపల్లి దుర్గాప్రసాద్, ముప్పవరపు సాంబశివరావు, గుమ్మడి ప్రసాద్, కాళిదాసు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీశారనేది మనం చూసాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్తుంది అనే దాంట్లో ప్రజలందరూ కూడా ఒక మంచి అభిప్రాయంతో ఉన్నారు. దానికి లోకేష్ బాబు చక్కగా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే దాంట్లో ఆయన ఒక మంచి కీలకమైన పాత్ర పోషించాడని చెప్పేసి ఆయనకు అడుగడుగున తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా లోకేష్ బాబుకి అండగా ఉంటామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ యొక్క లోకేష్ బాబు యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరపడం అనేది మా అందరికి కూడా చాలా సంతోషం అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. తెలుగు యువత మన కొల్లూరు శ్రీధర్ గారి ఆఫీస్ దగ్గర లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం, దానిలో ఉన్న పార్టీ పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయటం చాలా ఆనందదాయకం. లోకేష్ బాబు గారు పాదయాత్ర బిగిన దగ్గర నుంచి ప్రజలతో మమేకం అవుతూ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులు, ఇప్పుడు జరుగుతున్న పనులు చూసుకుంటూ బేరీజు వేసుకుంటూ ఎక్కడ నష్టపోయామో ప్రజలకు వివరిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కులాలను ఏ మతాలను ఎక్కడెక్కడ వాడుకొని నాశనం చేశాడో అవన్నిటిని ప్రజలకు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మేము ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నామో ఒక దిశానిర్దేశంతో పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడటం జరిగింది. ఇలాంటి లోకేష్ బాబు గారు ఇవాళ ఈ పార్టీకి వెన్నుముక అయిపోయినాడు. బాబు గారి తర్వాత ఎవర్రా అనుకునే పరిస్థితుల్లో వెన్నుముకై అంత గొప్పగా పరిపాలన చేయగల ధీరుడు, సమర్థుడు, అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు ఇవాళ జరుపుకోవటం మాకు ఆనందకరదాయకం. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాహుల్ గాంధీని భారత్ జోడో యాత్రలో బీజేపీ నేతలు అడ్డుకోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దారా రామకృష్ణ అన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్థానిక ముత్యంశెట్టిపాలెం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అస్సాంలో పర్యటిస్తూ ఉండగా బీజేపీ నేతలు దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డుపడటాన్ని ద్వారా రామకృష్ణ ఖండించారు. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు పాదయాత్ర చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ సెల్ తెనాలి నియోజకవర్గం అధ్యక్షుడు గొరికపూడి అశోక్ బాబు, మైనారిటీ సెల్ జిల్లా నాయకులు జాకిర్ హుసేన్, షేక్ షాన్ బాషా, గంటనపల్లి రాజా, మోషే, కనపర్తి ఆనందబాబు, దిడ్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం కూడా పౌర హక్కుల్ని భంగం కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అనే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ గారు ఒక గుడిలోకి దైవ దర్శనానికి వెళ్తుంటే బీజేపీ ఉగ్రవాదులైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు బీజేపీ జెండాలు పట్టుకొని రాహుల్ గాంధీ గారి మీద దాడి చేసే యత్నం చేసి గుడిలోకి వెళ్ళనీయకుండా చేసి రాహుల్ గాంధీ గారిని గుడిలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఇది ఎంతవరకు సబబు? మీ నాయకత్వంలో మీరు ప్రధాని బీజేపీ ఆర్ఎస్ఎస్కా భారతదేశానికా? భారత జాతి గర్వించదగినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని ప్రతి ఒక్కడికి ఆలయ ప్రవేశం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ప్రజాస్వామ్య పరంగా ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ బడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా తిరగచ్చు. నీకు అటువంటి అధికారాల్ని మీరు ఒక నియంతలాగా పాలిస్తూ రాహుల్ గాంధీ గారి పర్యటన అడ్డుకోవటానికి, రాహుల్ గాంధీ గారి జోడో యాత్రను అడ్డుకొని మీకు మీ హేయమైన చర్యల్ని బయటపెట్టారు. బీజేపీకి చూపించే రోజుల్లో రానున్న కాలంలో షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం శ్రీకాకుళం నుంచి
ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయి దాకా పాదయాత్ర ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఓ దాత ఆశయం ఆయన తను చాలించి 100 ఏళ్లు పైబడిన నిరాటంకంగా కొనసాగుతోంది. ఆయన ఏర్పాటు చేసిన ధర్మసత్రం 126 ఏళ్లుగా బాటసారులకు ఆశ్రయం ఇస్తోంది. అన్నదానం, విద్యాదానం చేస్తూ దాతను చిరంజీవిని చేసింది. ధర్మసత్రంలో శిథిల పెంకుటిల్లును తొలగించి నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ప్రారంభించనున్నారు. కాకుమాను శంకరుని సత్రం హోటళ్లు, లాడ్జిల్లో గడపలేని నిరుపేదలకు ఆశ్రయాన్నిచ్చే ఆశ్రమం. రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే నిరుపేదలు తలదాచుకునే చల్లని గూడు. కాయ కష్టంతో అలసి సొలసి కాసేపు విశ్రమించాలి అనుకున్న కార్మికులను సేద తీర్చే మండువాల్లోకిలి. ఇలా ఎన్ని విశ్లేషణలైనా చెప్పొచ్చు. అన్నార్థుల ఆకలిని తీరుస్తూ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తోంది శంకరుని సత్రం. దాత సంకల్పాన్ని 100కి 100 పాళ్లు అమలు చేస్తోంది. నిజానికి కాకుమాను శంకరుడు అంటే పట్టణంలో చాలా మందికి తెలియదు. పూర్వకాలంలో గుర్రంపై తిరిగేవాడని, కృష్ణా, గోదావరి జిల్లాలకు వెళుతూ వైద్యం చేసేవారని కొందరు చెబుతారు. బోసు రోడ్డులోని ఆయన పేరు మీద నడుస్తున్న కాకుమాను శంకరుని సత్రం అందరికీ తెలుసు. రోడ్డు వెంట నిరాశ్రయంగా ఉండే బాటసారులను చూసిన శంకరుడు అలాంటి వారి సౌకర్యార్థం తనకు గల ఆస్తులను 1898 డిసెంబర్ 16న ట్రస్ట్ డీడ్ రాయించారు. బోసు రోడ్డులోని 96 సెంట్ల స్థలంలో సత్రాన్ని నెలకొల్పారు. సత్రం పోషణ నిమిత్తం చినరావూరు గ్రామంలో తనకు గల 2.90 ఎకరాల మాగాణి భూమిని రాసిచ్చారు. సత్రంలో 5 గదుల వరండాలో పెంకుటిల్లు, 3 గదుల పెంకిటిల్లు, పడమర వైపు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో సత్రం చుట్టూ 19 వ్యాపార దుకాణాలు వచ్చాయి. మెయిన్ రోడ్లో 1, షరఫ్ బజార్లో 4 దుకాణాలున్నాయి. ఇస్లాంపేటలో 58 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. సత్రం వెనుక వైపున గల ఫంక్షన్ హాల్ స్థలంలో లీజుతో చాలా కాలం సినిమా థియేటర్ నడిచింది. థియేటర్ లీజుదారుడు వాసిరెడ్డి నారాయణరావు కన్నుమూయడంతో వారసుల నిర్వహణలోకి వచ్చింది. తర్వాత వారసుల్లో విభేదాలు రావడంతో కోర్టు కేసులు నడిచాయి. అంతకు ముందే అంటే 1970 జనవరి 24న కాకుమాను శంకరుని ధర్మసత్రం దేవదాయ ధర్మదాయ అధీనంలోకి వచ్చింది. లీజులో కొనసాగుతున్న థియేటర్ స్థలాన్ని చట్టబద్ధంగా సత్రం పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో లీజుకు ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ధర్మసత్రానికి వివిధ బ్యాంకుల్లో సర్ప్లస్ కింద 1.52 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. మాగాణి భూమిపై 67 బస్తాల ధాన్యం, వ్యాపార దుకాణాలపై ఏటా 24.43 లక్షలు, ఫంక్షన్ హాల్తో 19.20 లక్షల ఆదాయం సమకూరుతోంది. శంకరుని సత్రం దాత ఆశయానికి అనుగుణంగా ట్రస్ట్ డీడ్లో సూచించిన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సత్రాన్ని బాటసారులు ఎందరో ఉపయోగిస్తున్నారు. ప్రతి నెల బహుళ ద్వాదశి రోజున 10 మందికి అన్నదానం చేస్తున్నారు. ఏటా మార్గశిర బహుళ చవితి రోజున శంకరుని వర్ధంతి వస్తుంది. ఆ రోజున 1500 మంది పేదలకు అన్నదానం, 600 మందికి వస్త్రదానం చేస్తున్నారు. 100 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు 2000 రూపాయల వంతున మొత్తం 2 లక్షల రూపాయలను ఉపకార వేతనాలుగా పంపిణీ చేస్తున్నారు. సత్రంలోని శంకరుని మందిరం అంటే శివాలయంలో శనివారం పూజలు, ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, కార్తీక మాస దీపోత్సవాలతో సహా స్వామివారికి అభిషేకార్చనలు, ముక్కోటి ఏకాదశి, ఆరుద్రోత్సవం, సంక్రాంతి, మహాశివరాత్రి పండుగల్లో అభిషేకాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 26 ఏళ్లకు ఇక్కడ నిమ్మగడ్డ వెంకట చలపతి శాస్త్రి అర్చకత్వ బాధ్యతల్లో ఉన్నారు. దాత శంకరుడి ఆశయాలకు అనుగుణంగా సత్రాన్ని పేదలకు అందుబాటులో ఉంచడమే కాకుండా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ కాకుమాను శరత్ బాబు చెప్పారు. ఇటీవల కాలంలో ధర్మసత్రానికి గల 2 పెంకుటిల్లు శిథిలం కావడంతో ఒకదాన్ని తొలగించారు. ఆ స్థానంలో 1 కోటి రూపాయల వ్యయంతో భవనం నిర్మించారు. కింది భాగం సత్రం కింద పై అంతస్తును కార్యాలయంగా వినియోగిస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు నూతన భవనాన్ని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ ప్రారంభిస్తారు. మరికొద్ది రోజుల్లో 2వ పెంకుటిల్లు తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసే ఉద్దేశంలో ఉన్నారు. ధర్మసత్రం కార్యనిర్వహణాధికారిగా మండిపూడి పానకాలరావు బాధ్యతల్లో ఉన్నారు. శ్రీ కాకుమాను ధర్మసత్రం వ్యవస్థాపకుడు శ్రీ కాకుమాను శంకరుడు గారు 1898లో స్థాపించారు. ఇప్పటికి 126 సంవత్సరాలు అయినది. మరియు శిథిలావస్థలో ఉండడం వల్ల కొత్త భవనం నిర్మించడం జరిగినది. మరియు ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ శివకుమార్ గారు చేతుల మీదుగా ఇనాగరేషన్ జరుగుతున్నది. మరియు మా ముత్తాత గారు కాకుమాను శంకరుడు గారు 1898లో స్థాపించారు. నా హయాంలో అంటే శంకరుడు గారి మనవుని నా చేతుల మీదుగా 126 సంవత్సరాల తర్వాత కొత్త భవనము నిర్మించడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నాను. మరియు జనాల్లో
ఉన్న ప్రముఖులు మరియు ప్రజలందరూ రావాల్సింది కోరుతున్నాను. నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగు యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రోగులకు పండ్లు పంపిణీ చేసి స్వదార్ కేంద్రంలో నిత్యావసర సరుకులు అందజేశారు. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీత్ ఆధ్వర్యంలో మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు రొట్టెలు, పళ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం జేఎంజే స్వదార్ హోంలో బాలికలకు కావాల్సిన టూత్ బ్రష్, పేస్ట్, సబ్బులు, పౌడర్, బ్రెడ్స్, సీడ్స్ అందజేశారు. సేవా కార్యక్రమాల ద్వారా తమ నాయకుడి జన్మదినోత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కొసరాజు సన్ని, గుమ్మడి భార్గవ్, అయినంపూడి జితేష్, విజ్ఞాన్ టీడీపీ ఫోరం సభ్యులు కొనికి గోపి, అఖిల్, నవీన్, వీబీసీ, భార్గవ్, హేమంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి బ్రెడ్, యాపిల్స్, స్వీట్, హాట్ అన్నీ పంచడం జరిగింది. తర్వాత ఇక్కడ జేఎంజే స్వదార్ హోంలో సోదరులందరికీ కలిపి సోదరీమణులకి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ కానీ వాళ్ళు రోజు వాడుకునే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని బ్రెడ్, యాపిల్స్, స్వీట్, హాట్ అన్నీ ఇవ్వటం జరిగింది. యువనేత నారా లోకేష్ గారు ఎప్పుడు 10 మందికి ఉపయోగపడాలి, పార్టీ కార్యకర్తలు మనం 10 మందికి మంచి చేయాలని ప్రతి ఒక్కరితో చెప్తూ ఉంటారు. నేను గత సంవత్సరం నేను ఎక్కువగా ఆయనతో గడిపిన అనుభవాల ప్రకారం నేను ఆయన దగ్గర నేర్చుకున్నది, మనం సమాజానికి మంచి చేస్తే సమాజం బాగుపడిద్ది, 10 మంది పేదవాళ్ళు బాగుంటారు అని ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఆలోచనని ఆచరణలో పెడదామని ఆయన అభిమానిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో నేడు ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం మాకు గర్వకారణంగా ఉంది. నేడు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులు కొసరాజ్ సన్నీ గారు కానీ, గుమ్మడి భార్గవ్ కానీ, విజ్ఞాన్ టీడీపీ స్టూడెంట్స్ కానీ, అఖిల్, కొనికి గోపీకృష్ణ, అయినంపూడి జితేష్ మరియు గుమ్మడి భార్గవ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలో తెనాలి నుంచి ఎక్కువ మంది ఎంపిక కావాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆకాంక్షించారు. సిలబస్ ఏ విధంగా ఉంటుందనే దానిపై అవగాహన కల్పించారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలో భారతీయ సమాజం అనే విభాగాన్ని నూతనంగా సిలబస్లో చేర్చినట్లు చెప్పారు. ఈ విభాగం నుంచి 30 మార్కులు రానున్నాయని సిలబస్ గురించి వివరించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉండే 5 విభాగాలకు సంబంధించి ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేస్తున్న యూటీఎఫ్, జేవీవీ, ఎన్జీఓ అసోసియేషన్లను ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభినందించారు. సమావేశంలో యూటీఎఫ్, జేవీవీ, ఎన్సీఓ అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు. చంపకం దొరైరాజన్ పేరు వాస్తవంగా కేసుని చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ అని తెలుసు కదా, ఇలా బిఎస్ పేరు. చంపకం దొరైరాజన్ ఏమందంటే, నాకు మద్రాస్ మెడికల్ కాలేజీలో సీటు రాలేదు, నాకు చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ కింద సీట్ పొందారు, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అనేసి. అంటే ఏమంటే ఆవిడ 2 నిబంధనలు పెట్టి ఏమంది, ఆర్టికల్ 14 చట్టం ముందు పౌరులందరూ సమానులే అని చెప్పింది. చట్టం ముందు పౌరులు ఇలా చెప్పాను, పౌరులందరూ. ఆర్టికల్ 15 పౌరుల మధ్య కుల, మత, వర్గ, లింగ వివక్షత చూపించకూడదు. కుల, మత, వర్గ వివక్షత చూపించకూడదు. అర్థమైంది? 2 ఆర్టికల్స్. ఇప్పుడు ఏమంటుంది చంపకం దొరైరాజు, కుల, మత, వర్గ, లింగ విభేదాలు చూపించకూడదని మీరే చెప్పారు రాజ్యాంగంలో. కానీ కులం ఆధారంగా మీరు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల నాకు సీట్ రాలేదు, నాకు సీట్ ఇప్పించాలా? అర్థమైంది విషయం? అర్థమైంది? ఆవిడ అడిగింది న్యాయమా అన్యాయం? మరి రిజర్వేషన్ ఈరోజు మన తెనాలి ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఎమ్మెల్సీ శ్రీ కేఎస్ లక్ష్మణరావు గారి చేత
ఈ గ్రూప్ 2కు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్లో భారతీయ సమాజం అనే అంశము బోధించడం జరుగుతూ ఉంది సారు. మరి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ భారతీయ సమాజము ఇండియన్ సొసైటీ అనే విభాగం నుంచి 30 మార్కులు రానున్నాయి. ఈ 30 మార్కులకు సంబంధించి ఏ విధంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలి, మరి ఎలాంటి ప్రశ్నలు రానున్నాయి అనేటటువంటి అంశాన్ని బోధించడం కోసం సారు ఈరోజు ప్రత్యేకంగా గుంటూరు నుంచి తెనాలి రావడం జరిగింది. మరి గ్రూప్ 2 ప్రిలిమినరీ రాసేటువంటి అభ్యర్థులు మెయిన్స్కి ఎక్కువ మంది ఇక్కడ తెనాలి ప్రాంతం వాళ్ళు విజేతలు కావాలనే సదుద్దేశంతో యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక, తెనాలి ఎన్జిఓ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా అనేక క్లాసులు ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కూడా ఒక అవగాహన సదస్సు, మెంటల్ ఎబిలిటీ, జాగ్రఫీల మీద క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ రోజున మరి భారతీయ సమాజం సంబంధించి ఏర్పాటు చేశాం. మరి ఈ క్లాసుని సారు 5:30 నుంచి 8:30 గంటల వరకు ఏకదాటిగా బోధించడం జరుగుతుంది. మరి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది ఈ ప్రాంతపు అభ్యర్థులను కోరుతూ ఉన్నాం. ఈ రాబోయే కాలంలో కూడా చరిత్రకు సంబంధించి అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసులు కూడా నిర్వహించనున్నాం. ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు, స్వతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు దుగ్గిరాల వన్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేటలో సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలు దోస్తా ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని, బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టడంలో ఎంతగానో నేతాజీ పోరాటం చేశారని దోస్తు సభ్యులు గద్దె శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనంతరం అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయుడు జంపాల సుబ్బారావు, మిక్కిలినేని గాంధీ, గూడూరు వెంకట్రావు, బీజేపీ నాయకులు, దోస్తు సభ్యులు, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి సందర్భంగా దుగ్గిరాల వన్ సేవ ట్రస్ట్ దోస్త్ తరపున ఆ మహనీయునికి ఘనంగా పూలదండలు సమర్పించి వారిని గుర్తు చేసుకోవడం కోసం అందరూ ఇక్కడికి సమావేశమయ్యాము. ఎందరో మహానుభావులు, ఎందరో స్వాతంత్ర సమరయోధులు, అందరికీ చరిత్ర పుటల్లో ఎంత స్థానం ఉన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేకించి ఒక గుర్తింపు ఉంది. మహాత్మా గాంధీజీ అహింస అనే ఆయుధంతో నాడు బ్రిటిష్ తెల్లదొరలపైన పోరాటం సాగించగా కేవలం అహింసతోనే మనకి స్వాతంత్రం సమకూరదు అని బోస్ గారు హింసను కూడా దీనికి జోడించాలి అని ఆ విధంగా పయనించి యువతల స్ఫూర్తిని నింపి మొత్తం బ్రిటిష్ జాతి మొత్తాన్ని యావత్తు గడగడలాడించి స్వాతంత్రాన్ని మనకు సమకూర్చిపెట్టడంలో అనేక మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన అన్నా క్యాంటీన్లు మూసివేయడం చాలా దుర్మార్గమని గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని దుగ్గిరాల రైలుపేటలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కు 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని, నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పోతినేని శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నంతం అబద్దయ్య, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, దుగ్గిరాల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు వెనిగళ్ల శ్రీకృష్ణప్రసాద్, ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు, గద్దె శ్రీనివాసరావు, నక్కా చిరంజీవి, టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామంలో పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 3వ అన్న క్యాంటీన్ను పేదలకు పట్టెడు అన్నం పెట్టడం కోసం కూడా ఈ రోజున వారి జన్మదినం సందర్భంగా ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. మనందరూ తెలుసు, గౌరవ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రజల కోసం అనునిత్యం తప్పిస్తున్న వ్యక్తి, ప్రజల మధ్య ఉండే వ్యక్తి. భవిష్యత్ తరాల కోసం నారా లోకేష్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరొక 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రథసారథిగా
నారా లోకేష్ గారు వర్ధిల్లాలని చెప్పి కూడా వారి జన్మదిన సందర్భంగా వారిని మేము కోరుకుంటూ ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యం ప్రసాదించి వారు మరిన్ని ఉన్నతమైన పదవులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాత ఆశయాన్ని 126 ఏళ్లుగా నిలబెడుతున్న ధర్మసత్రం. బాటసారులకు ఆశ్రయం, పేదలకు అన్నదానం, విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీతో దాతను చిరంజీవిని చేస్తున్న కాకుమాను శంకరుని ధర్మసత్రం. నూతన భవనాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంగలకుదురులో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. పెదరావూరులో నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం. సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.